ఏపీ సీఎం చంద్రబాబు విశాఖలో తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కొన్ని రోజుల పాటు బాబు విశాఖలోనే ఉండనున్నారు. పరిస్థితి కుదుటపడే వరకు బాబు విశాఖ నుంచే పాలన కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బాబుతో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు కూడా విశాఖలోనే మకాం వేయనున్నారు. నేవీ నుంచి, ఆర్మీ నుంచి, వాతావరణ కేంద్రం దగ్గర నుంచి, బిఎస్ఎన్ఎల్, ఇతర సమాచార సదుపాయాలు అందించేవారు వారందరూ కూడా ముఖ్యమంత్రి గారితో కూర్చున్నారు. అధికార యంత్రాంగం అంతా ముఖ్యమంత్రి గారితో కూర్చుని సచివాలయంలో అనుక్షణం సమీక్ష జరుగుతోంది. మరోవైపు పెను విలియం సృష్టిస్తున్న హుదూద్ తుఫాన్ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. హుదూద్ తుఫాన్ కారణంగా 4 ప్రాణాలు కోల్పోవడంతో పాటు పెను విధ్వంసం గురించి ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. తక్షణ సహాయం కింద 2000 కోట్లను విడుదల చేయాలని ప్రధానిని కోరారు. చొరవ చూపిస్తోంది. ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకుని వారు ఇవ్వాల్సినటువంటి సలహాలు కూడా ఇస్తున్నారు. వారు ఇందాక మనకు అదనంగా వచ్చినటువంటి ఆర్మీ కానీ లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ దళాలు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ వాళ్ళు ఇస్తున్నాయి. మీరు ఇందాక ముఖ్యమంత్రి గారి లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు చూశారు, ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి మాట్లాడారు. హుదూద్ తుఫాను ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రంతో మాట్లాడామని, అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అన్ని విధాల సాయం చేస్తామని ఇప్పటికే ప్రధాని హామీ ఇచ్చారని బాబు చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అధికారులు వీలైనంత వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. Sir, good afternoon, sir. Sir, it is a very severe, sir, that Visakhapatnam radar, finally that connection has lost, this communication connection. Sir, we are working on that. It is that I has crossed. Total cyclone. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధీకరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోంది.